ఫైట్ ఫైలో లాస్ట్ స్టోరీ చూద్దాం. చైనాతో సరిహద్దు వివాదంపై మాజీ ఆర్మీ చీఫ్ నరవణే ఆత్మకథని రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించడంపై పొలిటికల్ వార్ రాజుకుంది. డోక్లాం సరిహద్దులో చైనా ట్యాంకులు అక్రమంగా చొరబడినట్టుగా స్వయంగా మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన ఆర్టికల్లో ఉందన్నారు రాహుల్ గాంధీ. చైనా దురాక్రమణని అడ్డుకోవడం లేదన్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కడ ప్రచురితం కాని ఆర్టికల్ ని రాహుల్ గాంధీ ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు రాజ్నాథ్ సింగ్. రాహుల్ వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి అమిత్ షా కూడా తప్పుపట్టారు. అయితే రాహుల్ ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. రాహుల్ మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని సభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, లోక్సభలో రాహుల్ వర్సెస్ కేంద్రంగా మారిన పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నాలుగో రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ ప్రారంభమైంది. మధ్యాహ్నం రాహుల్ గాంధీ ఈ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా దేశ భద్రతకు సంబంధించిన అంశాలపైన చర్చ జరగాలంటూ మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే 28వ ఆర్మీ చీఫ్గా భారత్కి పనిచేశారు. సో ఆయన రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకానికి సంబంధించి అది ఇంకా ప్రచురితం కాలేదు, దానికి ఇంకా ఆమోదముద్ర రాలేదు. సో అందులో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి డోక్లాం, లద్దాఖ్, గాల్వన్ వ్యాలీ ఘర్షణలు, అలాగే ప్రధాని రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన ఆదేశాలు, సో ఇటువంటి అంశాలకు సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్లో వచ్చిన కథనాల్ని రాహుల్ గాంధీ ప్రస్తావించడాన్ని ఇటు రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టడం జరిగింది. ఇంకా ప్రచురితం కాని పుస్తకాల్లోని అంశాలని రికార్డుల్లోకి తీసుకోవడం, ఇటు సభలో పార్లమెంట్లో ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధం అని చెప్పి ఇటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం తరపు నుంచి రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది సరికాదంటూ ఇటు అధికార పక్షం ఇటు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అయితే అసలు ఏం జరిగిందనేది వాస్తవాలు తెలియాలి. ఏ విధంగా చైనా యుద్ధ ట్యాంకర్లు భారత భూభాగంలోకి వస్తున్నాయి, సో దేశ రక్షణకు సంబంధించి చర్చ జరగాలన్న విషయాన్నే నేను పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నానని చెప్పి రాహుల్ గాంధీ ఇది రాజ్నాథ్ సింగ్కి ప్రధాని మోదీ తన బాధ్యతల నుంచి తప్పుకుంటూ తన బాధ్యతలను వేరే వాళ్ళ భుజాల మీద ఏ విధంగా వదిలేశారనేది ఒక ఆర్మీ చీఫ్, మాజీ ఆర్మీ చీఫే ఆయన తన పుస్తకంలో తన ఆత్మకథలో రాసుకున్నారు. ఈ విషయాలు అందరికీ తెలియాలి అన్న విషయాన్ని ఆయన చెప్తూ దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడుతోంది. చైనా సరిహద్దుల్లో ముఖ్యంగా వారి సైన్యం భారత్ని ఆక్రమించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న భారత్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది దురదృష్టకరం అంటూ ఈరోజు ఆయన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో చేసిన వ్యాఖ్యలు అనేవి రచ్చకు తెరలేపాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మొదట 3 గంటలకు వాయిదా పడింది సభ, తర్వాత 4 గంటలకు ఇక రేపటికి సభ వాయిదా వేయడం జరిగింది. సో చూడాలి మరి రేపైనా ఈ పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరుగుతాయా? రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన రేపు కూడా చర్చ జరుగుతుంది. ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇస్తారు. సో ఆ సందర్భంగా ప్రధాని కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.